ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే పెందూరు జంక్షన్లో అయితే ఉన్నాం. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనే కదా, ఇక్కడి నుంచి మనం వంజంగి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి చోడవరం, పాడేరు ఆ రూట్లో అయితే వెళ్తున్నాను. ఇక్కడ అడుగుదాం అనుకుంటున్నా చోడవరం ఆ రూట్ ఎలా ఉందనేది. ఈరోజు మన బ్లాగ్ అయితే వంజంగి అనమాట. టైం అయితే 9 అవుతుంది, ఇంకా 10 minutes 9 అవుతుంది. నాకు తెలిసి 12 కల్లా వెళ్ళిపోవచ్చు వంజంగి ఈజీగా. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి 95 kilometers అయితే చూపిస్తుంది పాడేరు. వర్షం అయితే లైట్గా స్టార్ట్ అయింది, అందుకే ఇందాకే గొడుగు కూడా తీసుకున్నా. ఎక్కడైనా పెట్రోల్ బంక్ లో ఫ్యూల్ అది కొట్టించి అక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకా ఎవరెవరు నా ఛానల్ ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయలేదు, చక్కచక్క వెళ్ళి కొద్దిగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నేను ఈ వీడియోస్ ఇలాంటి ఏ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగో నేషనల్ హైవే అయితే రైట్ సైడ్ ఉండిపోయింది, మనం సబ్వేలో నుంచి వెళ్తున్నాం. గూగుల్ తల్లి అయితే ఇక్కడ నుంచి 1.5 kilometers వెళ్ళాక రైట్ టర్న్ తీసుకోమంటుంది. చోడవరంకి షార్ట్ కట్, అనకాపల్లి వైపు నుంచి వెళ్లకుండా ఇక్కడ నుంచి షార్ట్ కట్ అని చూపిస్తుంది. ఈ నైట్ టైం అయితే గూగుల్ తల్లిని నమ్ముకుని వెళ్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ అయితే తీసుకోమంటుంది. ఇలా డైవర్షన్ తీసుకోగానే పెట్రోల్ బంక్ ఉందని చెప్పాడు భయ్యా. ఓకే 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 ఫైనల్లీ మనకి పెట్రోల్ బంక్ అయితే దొరికేసింది. అదిగోండి రైట్ సైడ్ లైటింగ్ కనిపిస్తుంది కదా, చిన్న పెట్రోల్ బంక్. అయినా మనకు అవసరం కదా, ఇప్పుడు కొట్టించేద్దాం అక్కడికి వెళ్ళి. ఇప్పుడు మన డిన్నర్ అయిపోయింది కదా, లార్డ్ డాల్టో కూడా ఫ్యూల్ కొట్టిస్తున్నాం. ఏమన్నా పెట్రోల్ అన్నా కొట్టిన తర్వాత అడుగుతున్నారా అన్నా? పెట్రోల్ అన్న పెట్రోలే కదా కొడుతుంది. మరీ నాన్న కొట్టిన తర్వాత అడుగుతాం, మొత్తాన్ని కొట్టేశారు కూడా అక్కడ. ఫ్యూల్ అయితే కొట్టించాము, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇంకా హ్యాపీ, టెన్షన్ లేదు. ఎందుకంటే మళ్ళీ ఫ్యూల్ స్టేషన్ ఎక్కడైనా దొరుకుతుందా లేదా అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డాను. ఫ్యూల్ అయితే కొట్టించాను, ఇంకా కొద్దిగా ఎక్కువే కొట్టించా, నియర్లీ ఫుల్ ట్యాంక్ చేసేసినట్టే. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఒకవేళ వర్షం పడితే టెంట్లో అయితే మనం ఉండలేం, అందుకే బ్యాక్ సీట్ ఫోల్డ్ చేసి బ్యాక్ సీట్లోనే ఉందాం అనుకుంటున్నా. అందుకు కొద్దిగా నైట్ అంతా వెహికల్ ఆన్లో ఉండాలి కదా, ఏసీ అది, అందుకే కొద్దిగా ఎక్కువ కొట్టించా ఫ్యూల్ నేను. ఇక్కడ నుంచి అప్రాక్స్గా 80-85 kilometers అయితే చూపిస్తుంది. మనం ఇప్పుడు 15 kilometers అరౌండ్ వచ్చాం. చలో, ఇక్కడ నుంచి అయితే 2.5 hours ఈజీగా పడుతుంది మనకి. సబ్బవరం జంక్షన్కి అయితే వచ్చాం. సబ్బవరం అనేసరికి ఒక పాట గుర్తుకొస్తుందా, బాగా ఫేమస్ అయిందిలేండి మన చిన్నప్పుడు. ఇదిగోండి, ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ అయితే చూపిస్తుంది మన గూగుల్ తల్లి. గూగుల్ తల్లినే నమ్ముకొని వెళ్తున్నా ఈరోజు. ఓకే, టేక్ రైట్ డైవర్షన్. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా 18 kilometers ఇక్కడ ఆగక్కర్లేదు. 18 to 20 kilometers ఇక్కడ నుంచి చోడవరం ఈజీగా మనం ½ an hourలో రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి ఉంటుంది అసలైన రోడ్ పాడేరుకి, ఘాటీ రోడ్. ఓకే, సబ్బవరం పాట అన్నాను కదా, ఏం గుర్తుందా? సబ్బవరం పిల్లమే సబ్బులోలం కాదా. చిన్నప్పుడు మంచి హల్చల్ చేసింది ఆ పాట మాత్రం. ఈ టైంలో ఘాటీ రోడ్లో సోలోగా రైడ్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, అందుకే ఇదిగోండి స్పీకర్ని అయితే క్యారీ చేస్తున్నా, మన బ్లూటూత్ స్పీకర్ని. అక్కడికి వెళ్ళాక మంచి పాటలు పెట్టుకొని నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా. మనం చోడవరం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి, ఇదే చోడవరం ఊరు. సేఫ్ సైడ్ కోసం వాటర్ బాటిల్, ఒక మిక్చర్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఒకవేళ నైట్ మళ్ళీ అక్కడ ఆకలేస్తే మళ్ళీ అక్కడ ఎక్కడ తిరగాలి, అందుకే సేఫ్ సైడ్కి ఇక్కడే చోడవరంలో తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి పాడేరు వరకు కూడా వెళ్ళక్కర్లేదు అంటున్నారు. యువతలే లెఫ్ట్ డైవర్షన్ ఉంటుంది వంజంగికి. మ్యాప్ అయితే పెట్టుకున్నా, ఆయన ఎందుకైనా సేఫ్ సైడ్గా అడిగాను అనమాట. ఇక్కడ నుంచి ఈజీగా 1.5 hour జర్నీ ఉంది ఇంకా మనకి. కానీ ఘాటీ రోడ్ అయితే 30-40 kilometers ఉంటుంది. అది కొద్దిగా జాగ్రత్తగా అంటున్నారు, ఎందుకంటే నైట్ టైం ఎక్కువ వెహికల్స్ ఉండవు అంటున్నారు అటువైపు. చోడవరం నుంచి ఎగ్జాక్ట్గా 8 kilometers వచ్చాక ఇదిగోండి, ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ తీసుకోవాలి పాడేరు వైపు. ఇదిగోండి, ఎంత మనకి ఇక్కడ బోర్డు ఉంది లెఫ్ట్ సైడ్ నా, పాడేరు 46 kilometers స్ట్రైట్. ఫైనల్లీ మనకైతే ఘాటీ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, ఇంకా ఘాటీ ఎక్కేస్తున్నాం అనమాట మనం.
చోడవరం నుంచి ఈ ఘాటి రోడ్డు వచ్చే వరకు మాత్రం రోడ్డు అస్సలు బాగాలేదు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. అస్సలు అంటే అస్సలు బాగాలేదు రోడ్డు. మనం ఫైనల్లీ ఘాటి ఎక్కేస్తున్నాం. వెహికల్ ఒక్కటి లేదు మన ఎదురుగా, ఒక్క వెహికల్ లేదు. టైం ఇప్పుడు 11 అవుతుంది, ఒక్క వెహికల్ లేదు ఎదురుగా. ఇదిగోండి చాలా తర్వాత ఇదిగోండి ఒక్క వెహికల్ వచ్చింది, అది కూడా లారీ. నైట్ టైమ్స్ ఎక్కువగా ఈ రోడ్లో లారీసే ట్రావెల్ చేస్తాయి. 2 వీలర్ 4 వీలర్ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏమి. రోడ్ అయితే చూడండి 90 degrees లా ఉంది, స్ట్రైట్ అప్. కొద్దిగా అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. సిమెంట్ రోడ్ వేసారు, పర్లేదు. ఇదిగోండి ఇక్కడ నుంచి క్యాంపింగ్ టెంట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. స్లీప్ వెల్ అంట, స్లీప్ వెల్ క్యాంపింగ్ టెంట్స్. ఇక్కడ ఏదో మంచి కలర్ఫుల్ రిసార్ట్ అయితే ఉంది. రోడ్ చూసారా, 90 degrees. హైవా అంట, హైవా స్టే ఇన్. ఫైనల్ వంజంగి అయితే రీచ్ అయిపోయాను. ఇదిగోండి మన లార్డ్ ఆల్టో కనిపిస్తుంది కదా, అక్కడ పార్క్ చేశాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 hours అయితే పట్టింది మనకి. 9 స్టార్ట్ అయ్యాను, కరెక్ట్గా 12కి రీచ్ అయ్యాను. ఫోన్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా కాసేపు, ఒక 5-10 minutes ఛార్జింగ్ పెట్టుకొని వెహికల్లో కార్లోకి వెళ్ళి కాసేపు స్లీప్ వేద్దాం అనుకుంటున్నా. ఒక 3 hours. మార్నింగ్ 4-4:30 ఆ టైంకి స్టార్ట్ అవుతాయి అంట వెహికల్స్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి. అప్పటి వరకు ఏం చేస్తాం, ఇంకా 3 hours అయితే నేను స్లీప్ వేద్దాం అనుకుంటున్నా కార్లోనే. గుడ్ మార్నింగ్. ఇక్కడే పడుకున్నా కార్ ఆపుకొని నైట్ అంతా. ఇక్కడ నుంచి ఒక 3.5-4 kilometers వరకు మన కారు వెళ్తుందంట. అక్కడి నుంచి జీప్ కావాలంటే జీప్ ఎక్కచ్చు, లేకపోతే ట్రెక్కింగ్ కావాలంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. నేనైతే ఇక్కడి నుంచి మన వెహికల్ వేసుకుని స్టార్ట్ అయిపోయాను. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు. మనం జీప్స్ ఇక్కడి నుంచి ఎక్కుతాము, ఆ స్పాట్కి అయితే వస్తాను నేను. ఫ్రంట్ అక్కడే జీప్స్ ఎక్కాలి. ఒక 10 మందిలో అలా టూరిస్టులు కనిపిస్తున్నారు అక్కడ ఆల్రెడీ, జీప్స్ కోసం వెయిటింగ్ అనుకుంటా. మనం ఇక్కడే కార్ పార్క్ చేసి రెడీగా ఉందాం అక్కడ. ఓకే, ఓ కొండ పైకి అయితే వస్తాం. ఇదిగోండి ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఆ కొండ కూడా ఎక్కితే మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఉంటుంది, ఇదిగోండి రైట్ సైడ్ నుంచి. సూపర్, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఫైనల్లీ మనమైతే టాప్లోకి అయితే వచ్చాం. వా, సూపర్ సీనరీ అనమాట, చాలా బాగుంది ఇక్కడ. ఎక్కడ చూసిన క్లౌడ్స్ మొత్తం క్లౌడ్స్తో కప్పేసింది అనమాట. టాప్లో మన ఇండియా ఫ్లాగ్ కూడా ఉంది, సెల్యూట్ టు ఇండియా ఫ్లాగ్. అక్కడైతే చిన్న ఊరైతే కనిపిస్తుంది, అదొని చూస్తున్నారు కదా. చాలా కొద్దిగా ఇల్లులు ఉన్నాయి, నాకు తెలుసు ఒక 15 to 20 houses ఉంటాయి అంతే. చాలా చిన్న ఊరు ఫారెస్ట్లో, చాలా బాగుంది చూడడానికి మాత్రం. పైనుంచి చీమల్లా కనిపిస్తున్నాయి అనమాట చిన్నగా.
సన్ రైజ్ కోసం చాలా సేపటి నుంచి వెయిటింగ్, కానీ మాన్సూన్ సీజన్ కదా, ప్లస్ వర్షాలు కూడా హెవీగా పడుతూ ఉన్నాయి, ఎందుకంటే సన్ రైజ్ అయితే అయ్యేలా లేదు. క్లౌడ్స్ ఫార్మేషన్ చూసారా? వింటర్లో అయితే క్లౌడ్స్ కింద మనం పైన ఉంటాం, మాన్సూన్ సీజన్లో వచ్చారంటే ఇలాంటి హిల్ స్టేషన్స్కి క్లౌడ్స్తో పాటు మనం ఉంటాం అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సన్ రైజ్ కోసం వెయిటింగ్ మీ అందరం. సన్ రైజ్ అవ్వకపోయినా డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదు. నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట సీనరీ మాత్రం, నెక్స్ట్ లెవెల్. క్లౌడ్స్తో పాటు ఉన్నట్టుంది, మనకి మంచుతో కప్పేసింది మొత్తం. చాలా బాగుంది ఇక్కడ మాత్రం. కంపల్సరీ మాన్సూన్లో కూడా హిల్ స్టేషన్ విజిట్ చేయండి, ఆ లెవెలే వేరు. ఆ క్లైమేట్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందన్నమాట. ఎదురుగా కనిపిస్తుంది చూసారా రోడ్, అక్కడి నుంచే జీప్ ఎక్కిసి వచ్చామన్నమాట. అది కావాలంటే ట్రెక్కింగ్ కూడా చేసుకుంటూ రావచ్చు, లేకపోతే ఆ వేలో నుంచి జీప్స్ కూడా వస్తూ ఉంటాయి మనకి. సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడక కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, కానీ ట్రెక్కింగ్ రోడ్ చూస్తున్నారు కదా, అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఆ మంచు క్లౌడ్స్ కూడా మొత్తం మేము ఉన్న వ్యూ పాయింట్ కొండ మొత్తం కప్పేసింది. అంత క్లౌడీగా ఉంది ఈరోజు మాత్రం, చాలా క్లౌడీగా ఉంది. ఏం చేస్తాం, చాలాసేపు ఉన్నా, నియర్లీ 2.5 hours ఉన్నా పైన. 6:30కి రీచ్ అయ్యా, 8:30 వరకు పైనే ఉన్నా, కానీ సన్ రైజ్ అయితే ఏమవ్వలే. నేనైతే ఇంకా మూవ్ ఆన్ అయిపోతున్నా. వస్తున్నప్పుడు మాత్రం బాగా చీకటిగా ఉండడం వల్ల మీకు ట్రెక్కింగ్ రోడ్ అయితే చూపెట్టలేకపోయాను. ఇదిగోండి, ఇదే మన ట్రెక్కింగ్ రోడ్. ఫైనల్లీ మనమైతే కిందకి రీచ్ అయిపోయాం. ట్రెక్కింగ్ అంటారా, 1 kilometer అంటారు, కానీ ఈజీగా 2 kilometers పైనే ఉంటుంది. 2 kilometers పైన ఎక్స్పెక్ట్ చేయండి మీరు. ఇదిగోండి ఎదురుగుండా కనిపిస్తుంది కదా ఆటోస్, జీప్స్, అవన్నీ ఇక్కడితోనే అన్నీ ఆగిపోతే ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మ్యాక్సిమం ఇక్కడ అన్నీ దొరికేస్తాయి మీకు, ఈ జంక్షన్లో అన్నీ దొరికేస్తాయి. వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, చాయ్ అన్నీ ఉంటాయి మనకి. ఒక్కసారి ఆ క్లౌడ్స్ చూడండి అబ్బా, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి వేయట్లేదు అసలు, అంత బాగుందన్నమాట. ఇక్కడ మౌంటైన్స్, కొండలై చూసారా, సూపర్ ఉంది. కొత్తగా టవర్ కూడా పెట్టారు, మనకి సిగ్నల్స్ కూడా అందుతున్నాయి అన్నమాట. అసలు నిజంగానే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ మాత్రం హిల్ స్టేషన్. ఈ స్టాప్తో మనం ఆగిపోవాలన్నమాట. మన వెహికల్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసుకోవాలి. ఇలా వచ్చాం ఇటువైపు నుంచి, ఇలా ఆటో వెళ్తుంది కదా, అలా పైకి వెళ్ళాలన్నమాట. వంజంగి కొండ కిందకైతే వస్తాను. వ్యూ పాయింట్ సన్ రైజ్ లేక కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, కానీ మంచి క్లౌడ్ ఫార్మేషన్, సూపర్ ఎంజాయ్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు, చాలా బాగుంది క్లౌడ్ ఫార్మేషన్. మంచు పడుతూనే ఉంది అలా కంటిన్యూస్గా. 2.5 hours ఆగా వ్యూ పాయింట్ వస్తుంది, సన్ రైజ్ వస్తుందేమోనని, కానీ సన్ రైజ్ అయితే మేము అవ్వలే. 1-2 kilometers కాదు బ్రో, దగ్గరే 3 kilometers ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. జీప్ మనం వెళ్ళినా పై వరకు 3 kilometers కంపల్సరీ ట్రెక్కింగ్ చేయాలి. మంచి వ్యూ చూడాలంటే 3 kilometers కంపల్సరీ ట్రెక్కింగ్ చేయాలి. సరే, నేను ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఎవరెవరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేదో చక్కచక్క వెళ్ళి కొద్దిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.